నేను ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ ఫాలో అవుతున్నా అండి. ఆ వెబ్ సిరీస్‌లో నాకు చాలా వరకు అంటే ఇలా జరుగుతుందేమో జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ అలా జరుగుతుందేమో అని వచ్చి నేను మీతో మాట్లాడదామని డిస్కస్ చేద్దామని వచ్చాను. ఏం లేదండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయిని ఇంకో ఫ్యామిలీకి ఇవ్వాలంటే ఏం చూసిస్తున్నారు? ప్రూఫ్స్. అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ లాగా ప్రూఫ్స్ అడుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి, సాఫ్ట్వేర్ అయి ఉండాలి, మంచి జాబ్ అయి ఉండాలి, మంత్కి 30K 40K ఉండాలి, ఇలా చూసిస్తున్నారు కదండి. నాకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, అంటే సపోజ్ ఒక ఆటో తోలేవానికి ఎవరు వస్తారు? ఏదైనా సొంత బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి సపోర్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి నేను అనుకునేది ఏంటంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా అండి, అనుకోవడం కాదు, ఛాలెంజే చేస్తున్నా డైరెక్ట్గా. ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ జనరేషన్ మామూలుగా స్టార్టింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి 20K 25K ఇస్తే, ఇప్పుడు వాళ్ళు ఆటో కొనుక్కొని స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా అంతకు మించి సంపాదిస్తారు. అండ్ ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి మంత్కి 30K సంపాదిస్తుంటే, 30K ఆర్ 40K ఆర్ 50K మ్యాక్సిమం ఇంతవరకు సంపాదిస్తుంటే, ఐ విల్ ఛాలెంజ్ ఒక ఆటో డ్రైవర్ అండ్ ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళు స్మాల్ బిజినెస్ మ్యాన్స్ పక్కన పెట్టి నేను మెయిన్గా ఆటో వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. ఆటో తోలే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అంటే ఆటో తోలుకునే వాళ్ళని చీప్గా చూస్తున్నారండి చాలా వరకు, అది కూడా పెళ్లి సంబంధాలలో. సో నేను ఎందుకు రియాక్ట్ అవుతాం అనుకుంటున్నా, ఐ విల్ ఛాలెంజ్, వాళ్ళు నెలకి తలుచుకుంటే 50K 60K కూడా సంపాదించగలరు. ఒక రోజుకి 2-3 వేలు సంపాదించగలరు. సో అంటే నేను ఎలాంటి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇచ్చారంటే మాకు ప్రూఫ్ ఉండాలండి. మాకు ఉద్యోగం ఉన్న వాళ్ళకి అయితే ప్రూఫ్ ఉంటుంది, ఇచ్చేస్తామంటారు. ఆ ఉద్యోగం ప్రైవేట్ కంపెనీయే తీసుకుందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందండి? గ్యారంటీయా? ఏ ఉద్యోగం అన్నా గ్యారంటీ లేదండి, మళ్ళీ షిఫ్ట్ అవ్వాల్సిందే వాళ్ళు. సో నేచర్ గ్యారంటీ ఏంటంటే, ఇప్పుడు ఆటో వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకెళ్ళచ్చు. వాళ్ళని ఎక్కడికైనా తిప్పాలన్నా కూడా ఎవరిని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే జాబ్స్లో ఉన్న వాళ్ళైతే పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్తేనే, ఒక లీవ్ అనేది శాంక్షన్ చేస్తేనే మనం వెళ్ళాలి, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అవసరమా చెప్పండి? మంచిగా అంటే నేను ఆటో వాళ్ళని చేసుకోమని మాత్రం చెప్పట్లేదు. ఆటో వాళ్ళ సంబంధాలు వస్తే వాళ్ళు రిగ్రెట్ చేసేటప్పుడు సరైన రీజన్ చెప్పి రిగ్రెట్ చేయండి, అంతే, అదొకటే.